దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131వ డివిజన్ పరిధి పద్మానగర్ ఫేజ్ 2 రింగ్ రోడ్ లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మరియు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ పర్యవేక్షణలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారి మహోత్సవంలో 7వ రోజు శ్రీ మహాచండీ దేవి సందర్భంగా మహాచండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 7వ రోజు కనకదుర్గమ్మ శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయని భక్తజనుల నమ్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ జైన్, సంజీవ్, వీరేష్, గణేష్, మాధవ్, కృష్ణ, ప్రసాద్, నాగా, నరసింహ, బ్రహ్మచారి, శ్రవణ్ కుమార్, రాము, రాజేశ్వర్ రెడ్డి, ఆనందం, దేవరకొండ శోభారాణి, రాజేశ్వరి, స్వప్న, జ్యోతి, సంగీత, దీపిక, భార్గవి, లక్ష్మి, శోభ, దుర్గా, మాధురి, స్వాతి, శ్రీలత మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారికి మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి మరియు మా సోదరి మనులకి నా అభినందనలు. ముఖ్యంగా ఇవాళ 7వ రోజు చండీ హోమము జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నా. ప్రతి సంవత్సరం దీనికంటే ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నా. జై బోలో చండికా మాతా కీ జై. ముందుగా ఇక్కడికి వచ్చేస్తున్న మన కాలనీ వాసులందరికీ నా నమస్కారాలు. ప్రతి ఏటా మనం ఎలా నవరాత్రులు జరుపుకుంటామో అలాగే ఈ విధంగా కూడా ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువగా ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటున్నాము. మన ప్రెసిడెంట్ గారు దేవరకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అండ్ శోభా గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేసుకుంటున్నాం. ఇక్కడ మన ఆడవాళ్ళందరూ కూడా కలిసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఇలా ఈ రోజు 7వ రోజు కూడా భాస్కర్ గౌడ్ వారి ఆధ్వర్యంలో చండీ హోమం జరుపుకున్నామండి. సో ఇలా జరుపుకోవడం వల్ల ఏంటంటే అందరం కలిసిమెలిసిగా ఉంటూ ఏ తారతమ్యాలు లేకుండా ఆనందంగా కలిసిమెలిసి ఈ నవరాత్రులను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మన మధ్యలో కూడా ఎలాంటి భేదాలు లేకుండా అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మ మనల్ని దీవిస్తూ ఉండాలని, ఇంకా మనం వచ్చే రేపు బతుకమ్మ పండుగ కూడా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై భవాని, జై భవాని. జై దుర్గా మాతాకి. ఈ రోజు నవరాత్రుల సందర్భంలో 7వ రోజు చండీ మాతగా కొలుచుకోవడం జరుగుతుంది. అదే రోజున మన చండీ యాగం పద్మానగర్ ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్ దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అమ్మవారి కృప ఈ యొక్క పద్మానగర్ ఫేజ్ 2 ఇతర కాలనీవాసుల మీద చూపు ఉండాలని, వాళ్ళను ఆరోగ్యాలతో ఉంచాలని, అష్ట ఆరోగ్యాలతో నిలబెట్టాలని కోరుకుంటూ జై దుర్గా మాతాకి. ఈరోజు చండీ అవతారంతో అమ్మవారి మహాచండీ యాగం మా యొక్క పద్మానగర్ ఫేజ్ 2 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో గణనీయంగా జరిగింది. అలానే దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా చండీ హోమం కార్యక్రమాన్ని మా యొక్క ఆత్మీయుడు భాస్కర్ గౌడ్ గారి చేతుల మీదుగా వారి యొక్క సహకారంతో పద్మానగర్ ఫేజ్ 2 రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఈ యొక్క శివరాత్రుల సందర్భంగా మా యొక్క మహాచండీ యాగాన్ని జరుపుకున్నందుకు మాకెంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పేరున ఈ యొక్క దేవీ శివరాత్రుల్లో కష్టపడి అమ్మవారి పూజలు చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగనే మన యొక్క రాష్ట్రమంతా మన కుత్బుల్లాపూర్ అంతా సుఖశాంతులతో ఉండాలని విచ్చేసిన భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మునుముందు ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు సహకరించి ఇట్లానే మనం ముందుకెళ్తూ ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశానికి మీరందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునే ప్రతి ఒక్కరికి, అలానే మా పద్మానగర్ ఫేజ్ 2 రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకి మేము ఎంతో సంతోషంగా అన్నదమ్ములు అక్కచెల్లు ప్రతి ఏటా ఎంతో కృషించి ఈ కార్యక్రమాలనే కాకుండా అలానే పద్మానగర్లో జరుగుతున్న
కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కటి సొసైటీ కార్యక్రమాలే కావచ్చు, మన సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ప్రతి ఒక్కరు పాల్గొని మన కాలనీ అభివృద్ధికి పాల్పడి మన కాలనీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ సుఖశాంతులు ఉండాలి మీ యొక్క కాలనీ ప్రెసిడెంట్ గా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఇదే విధంగా మీరు అందరూ కలిసి వచ్చి ఆ యొక్క అమ్మవారి సేవలు అందుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై మాతా.